Welcome to DVSK lectures. In today's lecture, we are going to discuss about Common University Entrance Test CUET 2023. సో ఈ అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయిందండి. సో ఇది చాలా మంచి ఎగ్జాము. సో సెంట్రల్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ కోసం ఈ CUET అనేది కండక్ట్ చేస్తారు. సో 2023 అడ్మిషన్స్కి గాను నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ రిలీజ్ చేశారండి. మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇంతకుముందు ఈ ఎగ్జామ్ పేరు వేరుగా ఉండేదండి, అందుకని ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతున్నారని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇంతకుముందు ఈ ఎగ్జామ్ పేరు CUCET అనేవాళ్ళు. అంటే ఎగ్జామ్ పేరు ఏంటంటే సెంట్రల్ యూనివర్సిటీస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, అది ఇంతకుముందు దాని పేరు. సో ఆ పేరుని ఇప్పుడు మార్చారు. సో ఎందుకంటే కొన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ కాకుండా ఒక 2-3 బ్రహ్మాండమైన మంచి యూనివర్సిటీస్ కూడా ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా అడ్మిషన్ అనేది ఇస్తున్నారు. సో అందుకని ఈ పేరు అనేది మార్చి సో కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అని మార్చారండి. సో ఇప్పుడు ఇది కండక్ట్ చేసేది ఎవరు కండక్ట్ చేస్తారు అని అంటే ఇది NTA వాళ్ళు కండక్ట్ చేస్తారండి. సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. సో మీకు ఆల్రెడీ తెలుసు. సో చాలామంది JEE మెయిన్స్ కూడా రాస్తూ ఉంటారు కాబట్టి సో ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో కంప్లీట్ వివరాలు అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సో దట్ మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్, సో కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ అంటే బ్యాచిలర్స్ డిగ్రీలో అడ్మిషన్ కోసం ఈ 2023 అడ్మిషన్స్ కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి. ఏ పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అంటే ఆల్ సెంట్రల్ యూనివర్సిటీస్, తర్వాత టాప్ యూనివర్సిటీ బెనారస్ హిందూ యూనివర్సిటీ BHU అంటారు, లేకపోతే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ JNU, ఇటువంటి టాప్ కూడా ఒక 3-4 ఉన్నాయండి. సో వీటన్నిటిలోకి అడ్మిషన్ కోసం ఈ CUET అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ 2023ని కండక్ట్ చేస్తారండి. సో దీంట్లో మెయిన్ పాయింట్స్ కనుక మనం చూసామనంటే అప్లికేషన్ మోడ్ ఏంటి, అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆన్లైన్ అండి. సో అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, 9th February 2023న అప్లికేషన్ స్టార్ట్ అయినాయి. సో అప్లికేషన్ ఎండ్స్ ఎప్పుడు ఎండ్ అవుతుందంటే 12th March 2023. సో ఆ టైమింగ్స్ కూడా ఉన్నాయండి, నేను అవి కూడా మీకు చూపిస్తాను. సో బ్రాడ్గా అయితే మెయిన్ డేట్స్ ఇవి. తర్వాత ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు, ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 21st May నుంచి 31st May 2023 వరకు జరుగుతాయండి. సో ఇన్ డీటెయిల్ ఆ టైమింగ్స్ తోటి కట్ ఆఫ్ టైమింగ్స్ తోటి కనుక మనం చూసామనంటే సో ఇక్కడ చూడొచ్చు ఆన్లైన్ సబ్మిషన్ అనేది 9th February to 12th March 2023 అప్ టు 9 PM అండి. సో 9 PM వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత లాస్ట్ డేట్ ఫర్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఫీ అంటే ఆ ఫీ కట్టడానికి 12th Marchన 11:50 PM వరకు ఇచ్చారు. అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది 9 PM, అంటే నైట్ 9 o'clock లోపల కంప్లీట్ చేసుకోవాలి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయడము. ఫీ మాత్రం 12th March 2023 11:50 PM వరకు మీరు ఫీ కట్టచ్చండి. తర్వాత ఏదన్నా కరెక్షన్స్ ఉంటే మీ అప్లికేషన్లో వాటిని 15th March నుంచి 18th March 2023 వరకు అప్ టు 11:50 PM మీరు కరెక్షన్స్ చేసుకోవచ్చు. తర్వాత అనౌన్స్మెంట్ ఆఫ్ సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్, అది 30th April నాడు మీకు ఎక్కడ ఎగ్జామ్ రాయాలి అనేది సిటీ సెంటర్ మీకు నోటిఫై చేస్తారండి. తర్వాత డౌన్లోడింగ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ ఫ్రమ్ ద NTA వెబ్సైట్. సో NTA వెబ్సైట్ నుంచి మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది 2nd week of May 2023. సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సో 21st May 2023 నుంచి 31st May 2023 వరకు. తర్వాత ఇంకా డిస్ప్లే ఆఫ్ రికార్డెడ్ రెస్పాన్సెస్ అవి టు బి అనౌన్స్డ్. తర్వాత వెబ్సైట్ క్లియర్గా ఇచ్చారు ఇక్కడ nta.ac.in లేకపోతే CUET.samarth.ac.in. నేను ఈ వెబ్సైట్ కూడా మీకు ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో దట్ మీకు యూజ్ అవుతుందండి. సో నెక్స్ట్ వచ్చేసి ఫీజు ఎంత. సో మీరు చాలా ఎగ్జామ్స్ రాయొచ్చండి, అంటే చాలా సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, దాన్ని బట్టి ఫీజు మారుతుంది. సో అప్ టు 3 సబ్జెక్ట్స్కి అయితే జనరల్ క్యాండిడేట్కి 750, సో OBC కానివ్వండి లేకపోతే EWS క్యాండిడేట్కి అయితే 700, SC ST PWBDకి అయితే ఆర్ థర్డ్ జెండర్ 650 అండి. సో సెంటర్స్ అవుట్ సైడ్ ఇండియా అయితే 3750 అండి. సో అప్ టు 7 సబ్జెక్ట్స్ అయితే జనరల్ క్యాండిడేట్స్కి 1500, OBC కానీ
కానివ్వండి, ఈడబ్ల్యూఎస్ కానివ్వండి 1400, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఆర్ థర్డ్ జెండర్ 1300, సెంటర్స్ అవుట్ సైడ్ ఇండియా 7500 అండి. అప్ టు 10 సబ్జెక్ట్స్ అయితే 1750 ఫర్ జనరల్ క్యాండిడేట్స్, ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ 1650, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఆర్ థర్డ్ జెండర్ వచ్చేసి 1550 అండి. సెంటర్స్ అవుట్ సైడ్ ఇండియా అయితే 11,000. ఎందుకంటే అవుట్ సైడ్ ఇండియా కూడా ఈ ఎగ్జామ్స్ రాస్తుంటారంటే, సెంట్రల్ యూనివర్సిటీస్ అంటే బ్రహ్మాండమైన యూనివర్సిటీస్ అండి. సో మామూలు యూనివర్సిటీస్లో చేరే కన్నా మీరు సెంట్రల్ యూనివర్సిటీలో కానీ డిగ్రీ తెచ్చుకున్నారంటే ఆ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఆ క్వాలిటీ కానివ్వండి, ఆ రీసెర్చ్ ఎబిలిటీ కానివ్వండి, సో మీ కెరీర్ అంతా కూడా యూజ్ అవుతుంది. చాలామంది ఇటువంటి ఎగ్జామ్స్ రాయకుండా ఎక్కడో దగ్గర చేరిపోతుంటారండి. సో అందుకని మీరు డెఫినెట్గా ఇటువంటివన్నీ కూడా యూటిలైజ్ చేసుకొని డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ తెచ్చుకొని అన్ని ఎగ్జామ్స్ రాసి మీకు వచ్చిన తర్వాత ఫైనల్ డెసిషన్ తీసుకోవచ్చు ఎక్కడ చేరాలి అనేది. ముందైతే ఎగ్జామ్స్ అన్నీ అప్లై చేసి మీరు రాయవలసి ఉంటుందండి. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి సబ్జెక్ట్స్ ఆర్ టెస్ట్స్ కానీ మనం చూసామంటే సెక్షన్ 1A 13 డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయండి. సెక్షన్ 1B 20 డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఎనీ ఆఫ్ దీస్ లాంగ్వేజెస్ కెన్ బి చూజన్. సో వీటికి వచ్చేకి క్వశ్చన్స్ టు బి అటెంప్టెడ్ 40 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలండి. 50 క్వశ్చన్స్ ఇస్తారు మీకు. తర్వాత సెక్షన్ 2 వచ్చేసి 27 డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ ఉంటాయండి. అవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఏ సబ్జెక్ట్స్ అనేది. సో ఏ క్యాండిడేట్ మే చూస్ ఎనీ సబ్జెక్ట్ యాజ్ డిజైర్డ్ బై ద అప్లికబుల్ యూనివర్సిటీ ఆర్ యూనివర్సిటీస్. సో మీకు ఏ సబ్జెక్ట్ అయినా కానీ మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 45 క్వశ్చన్స్ కానీ ఇస్తే 35 క్వశ్చన్స్ రాయాలి, 50 క్వశ్చన్స్ కానీ ఇస్తే 40 క్వశ్చన్స్ రాయాలి. అంటే అది సబ్జెక్ట్ బట్టి మారుతూ ఉంటుందండి. తర్వాత సెక్షన్ 3 జనరల్ టెస్ట్ అండి. ఫర్ ఎనీ సచ్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ బీయింగ్ ఆఫర్డ్ బై ద యూనివర్సిటీస్ వేర్ జనరల్ టెస్ట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఫర్ అడ్మిషన్. దీంట్లో వచ్చేసి మీకు 50 క్వశ్చన్స్ టు బీ అటెంప్టెడ్ అవుట్ ఆఫ్ 60. సో 60 క్వశ్చన్స్ ఇస్తారు, మీరు 50 క్వశ్చన్స్ అనేటివి అటెంప్ట్ చేయాలండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎన్ని మ్యాక్సిమం సబ్జెక్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రమ్ ద అబోవ్ సబ్జెక్ట్స్ a candidate can choose maximum 10 subjects of all 3 sections as given in annexure 1. annexure 1 అనేది చూపిస్తాను. సో మ్యాక్సిమం మీరు 10 సబ్జెక్ట్స్ వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. సో ఎగ్జామినేషన్ అనేది డిఫరెంట్ డేట్స్లో కండక్ట్ చేస్తారు. సో మీకు డిఫరెంట్ డేట్స్లో ఆ 10 సబ్జెక్ట్స్ ఎగ్జామ్స్ అనేటివి రాయొచ్చు. అంటే మీరు 3 సబ్జెక్ట్స్ నుంచి 10 సబ్జెక్ట్స్ వరకు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. దాన్ని బట్టి ఫీజు కూడా మారుతుంది. సో తర్వాత టెస్ట్ ఎలా ఉంటుంది. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి ఇది. సో టెస్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ విత్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో మొత్తం కూడా MCQs అండి. తర్వాత మీడియం మీరు 13 లాంగ్వేజెస్లో మీరు ఎగ్జామ్స్ అనేటివి రాయొచ్చు. సో అవి అస్సామీ, బెంగాలీ, ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, పంజాబీ, ఒడియా, తమిళ్, తెలుగు అండ్ ఉర్దూ. వీటిలో ఈ 13 లాంగ్వేజ్లో ఏ మీడియం అయినా కూడా మీరు తీసుకోవచ్చు. తర్వాత లాంగ్వేజ్ వచ్చేసి లాంగ్వేజ్ టు బి టెస్టెడ్ త్రూ రీడింగ్ కాంప్రహెన్షన్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాసేజెస్, లిటరరీ అండ్ నేరేటివ్ లిటరరీ యాప్టిట్యూడ్ అండ్ వొకాబులరీ. దీంట్లో ఈ లాంగ్వేజ్ అనేది టెస్ట్ చేస్తారండి. సో డొమైన్ సబ్జెక్ట్స్ అనేటివి 12th క్లాస్ సిలబస్ నుంచి మాత్రము టెస్ట్ చేస్తారు. సో జనరల్ టెస్ట్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ రీజనింగ్, సో లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్, వీటిల్లో మీకు జనరల్ టెస్ట్ అనేది టెస్ట్ చేస్తారండి. ఇదండి మీకు సిలబస్కి వచ్చేళ్ళకి. తర్వాత మీరు రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలనేది నేను ఆల్రెడీ చెప్పాను. ఆ వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. సో రీసెంట్ ఫోటోగ్రాఫ్ ఒకటి పెట్టుకోవాలి. తర్వాత స్కాన్డ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ షుడ్ బి ఇన్ జేపీజీ ఆర్ జేపెగ్ ఫార్మాట్. అది క్లియర్లీ లెజిబుల్, బాగా కనిపించేటట్టు. తర్వాత సైజ్ కూడా ఇచ్చారు చూడండి. సో ఈ ఫోటోగ్రాఫ్ వచ్చేసి 10 KB నుంచి 200 KB వరకు ఉండొచ్చండి. తర్వాత స్కాన్డ్ సిగ్నేచర్ వచ్చేసి 4 KB నుంచి 30 KB వరకు ఉండొచ్చండి. తర్వాత సైజ్ ఆఫ్ స్కాన్డ్ కాపీ ఆఫ్ కేటగిరీ సర్టిఫికేట్, SC, ST, OBC, EWS అట్లాంటి సర్టిఫికేట్స్ ఉంటే అవి 50 KB నుంచి 300 KB వరకు ఉండొచ్చండి. తర్వాత ద సైజ్ ఆఫ్ స్కాన్డ్ కాపీ ఆఫ్ PWBD సర్టిఫికేట్ షుడ్ బి బిట్వీన్ 50 KB టు 300 KB. సో ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకొని అప్పుడు అప్లై చేయడం అనేది స్టార్ట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మీకు ఆ వెబ్సైట్ అనేది చూపిస్తాను. NTA వాళ్ళు కండక్ట్ చేయబోయేటువంటి CUET అండర్ గ్రాడ్యుయేట్ 2023 వెబ్సైట్ అండి. సో ఈ వెబ్సైట్లో మీరు కన్నా ఇక్కడ కన్నా క్లిక్ చేశారనంటే మీకు ఆ నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఆ నోటిఫికేషన్ అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో NTA వాళ్ళు ఇచ్చినటువంటి పబ్లిక్ నోటీస్ డేటెడ్ 9th February 2023. సో ఇదండి మీకు
నోటీసు. సో దీంట్లో మీరు స్క్రోల్ చేసే కొద్దీ కింద అన్ని డీటెయిల్స్ వస్తాయి. నేను దాదాపు అన్నీ కవర్ చేశాను. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు చూడొచ్చు. సో ఇక్కడ అనక్షర్లో మాత్రం అసలు ఏ లాంగ్వేజెస్ ఉన్నాయి దాని గురించి ఇప్పుడు నేను చూపిస్తాను అనమాట. సో మీరు సెక్షన్ 1A లో 13 లాంగ్వేజెస్ అని చెప్పాను కదండి. సో ఇవండి అవి ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, ఇక్కడ ఈ విధంగా ఉర్దూ, ఇక్కడ వరకు 13 లాంగ్వేజెస్ వస్తాయి. ఇవి వాటి సబ్జెక్ట్ కోడ్స్ కూడా ఇచ్చారు. సో తర్వాత వచ్చేసి మీకు సెక్షన్ 1Bలో 20 లాంగ్వేజెస్ ఉంటాయి. అరబిక్ ఇక్కడ ఈ 20 లాంగ్వేజెస్ ఇక్కడ చూడొచ్చండి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు జనరల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇవి 27 ఉంటాయండి. ఇవి ఇక్కడ చూడండి, అకౌంటెన్సీ, అగ్రికల్చర్, బయాలజికల్ స్టడీస్, బిజినెస్ స్టడీస్, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, కంప్యూటర్ సైన్స్, లేకపోతే ఎకనామిక్స్, బిజినెస్ ఎకనామిక్స్, ఇట్లా మీకు మొత్తము ఒక 27 సబ్జెక్ట్స్ ఉంటాయండి. వీటిల్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత లాస్ట్లో వచ్చేసి మీకు జనరల్ టెస్ట్ ఒకటి ఉంటుంది. సో ఇదంటే అనక్షర్లో ఉన్న డిఫరెంట్ సబ్జెక్ట్స్, అవుట్ ఆఫ్ విచ్ మ్యాక్సిమం మీరు 10 సబ్జెక్ట్స్ వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. సెలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి మీరు అప్లై చేయవలసి ఉంటుంది. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మీకు గన్ నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో దట్ ఇట్ వుడ్ బి యూస్ఫుల్ ఫర్ దెమ్. థ్యాంక్ యూ.